ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగ రైతుల సంక్షోభం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ఎల్లుండ జూలై 15వ తేదీన భీమవరం పర్యటన ఉంది. దీనిపై ఈ పర్యటనను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎల్లుండ జూలై 15వ తేదీ భీమవరం పర్యటన ఉంది వైఎస్ జగన్ది. ఆక్వా రైతుల సంబంధించినటువంటి సమస్యలు, ఆ సంక్షోభం గురించి ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, చాపర్కి రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఎక్కువ రైతు వైట్ గట్టుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండోది, ఒక గవర్నమెంట్ ప్రాస్పెక్టులో ఇవాళ ఫీడ్ రేటు ఎబ్బడి ముబ్బడిగా పెరిగి ఉంది. ఎవరికి అంత చిక్కట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక బారు గీర్ అని ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి కాంపోనెంట్స్ వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో తెలియదు. మొత్తం చైనా కాంపోనెంట్స్తో జీవితాలు ఎలా చెలరేగిపోతున్నారో అందరికీ తెలుసు. మెయిన్ అక్కడ రైతులకి సమస్యకి అన్న దగ్గర స్థానబలం లేని వైసీపీ భీమవరం వెళ్తుంది. భీమవరం ఇన్ఛార్జ్ ఎవరు? గతంలో గెలిచిన పవన్ కళ్యాణ్ మీద గెలిచిన శ్రీనివాస్ గారు పార్టీలో ఉన్నట్ట లేడని మీరు అనుకుంటున్నారు. ఉన్నా ఆయనకి ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఏమీ లేదు. ఎందుకంటే గతంలో విప్పు చేశారు కదా ఆయన. పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, మీకు అందరూ డిసైడ్ అయ్యి మాట్లాడేసుకుంటున్నారు. ఆయన అఫీషియల్గా పార్టీకి రాజీనామా చేశారని ఎక్కడ చెప్పట్లేదు. అఫీషియల్గా చేయలేదు, దూరంగా ఉంటున్నాను. రాజకీయాలకు దూరంగా ఉన్నారంటే ఉండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ దగ్గరుండి పేరేటి వాళ్ళని అందరూ పేరులాగా పులి వేసుకొని తిరుగుతున్నారా? అంబటి రాంబాబు గారు లాగా నన్ను ఎగేసుకుని మాడుతుంది వాళ్ళిద్దరే. మిగిలిన అందరూ సైలెన్స్ స్పేస్ అన్నట్టే ఉన్నారు కదా. హుండీ ఇన్ఛార్జ్ గారు ఎవరు ఇప్పుడు? హుండీలో ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి? చుట్టుపక్కల వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్ని సమస్యలు ఉన్నాయి? పర్యటన గురించి చెప్పండి. ఈ పర్యటనకి నేను సంబంధించి చెప్తున్నాను. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న 5 నియోజకవర్గాల గురించి నేను మాట్లాడుతున్నా. భీమవరంలో 5 నియోజకవర్గాల దగ్గర ఉన్న ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పరిగెట్టుకుని రావాలంటే ఆక్వా రైతుల సమస్యల కన్నా 100 రెట్ల సమస్యలు స్థానిక నాయకులకి, స్థానిక క్యాడర్కి ఉంది. ఈ సమస్యలు ఫస్ట్ తీర్చాలి కదా. సరే, ఆ సమస్యలు పార్టీ చూసుకుంటుంది. వైఎస్ జగన్ పర్యటన ఎలా ఉండబోతోంది? గవర్నమెంట్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి రఘురామ్ గారు ఉన్నంతకాలం ప్రాబ్లం లేదు. పూలు జల్లుతాడు, బాగా పూలు బ్రహ్మాండంగా జల్లుతాడు. రఘురామ్ గారు ఉన్నంతకాలం పూలు బాగా జల్లి బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆ కాన్వాయ్కి అసలు నా భూతో నా భవిష్యత్తు. ఆక్వా పరిశ్రమ సమస్యలపై వైఎస్ జగన్ పర్యటన భీమవరంలో ఎలా ఉండబోతుంది? జస్ట్ లైక్ టొబాకో రైతుల సమస్యలాగా ఉంటుంది, మామిడికాయ రైతుల సమస్యలాగా ఉంటుంది, మిర్చి యార్డ్ సమస్యలాగా ఉంటుంది. వాటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఆ సంవత్సరం ప్రెజర్ తీసుకొచ్చాడు. మామిడికాయ రైతుల మీద ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. పొగాకు రైతుల మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. 2 లక్షల క్వింటాలు ఎంత పండిన దగ్గర కేవలం 38,000 క్వింటాలకి మాత్రమే ఇవాళ ఎక్స్పోర్ట్ దానికి కొనుబడి జరిగింది. మిగిలింది అలా మీరు ఏ సమస్య అని తీసుకోండి. మామిడికాయ రైతులకి ఈ రోజుకి కూడా ఎన్ని పల్ప్ ఫ్యాక్టరీలు చిత్తూరులో ఓపెన్ అయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఆ రోజు ప్రెజర్ పెడతాడు. తర్వాత సొల్యూషన్ ఏది? ఉల్లిపాయ రైతుల మీద ధర్నా చేశారు లాస్ట్ టైము. 50,000 రూపాయలు అచ్చెన్నాడు ఇస్తానని గాలి కబుర్లు చెప్పిండు. అవుట్కమ్ ఇచ్చారా? చెప్పండి సార్, సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు. ఇచ్చారా ఇవ్వలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లిపాయ రైతుల కోసం కూడా ఉద్యమం చేశారు కదా. అరటికాయ రైతుల మీద కూడా ఉద్యమం చేశారు కదా. పసుపు రైతుల మీద ఉద్యమం చేశారు కదా. మిర్చి యార్డ్ రైతుల మీద ఉద్యమం చేశారు కదా. మామిడికాయ రైతుల మీద ఉద్యమం చేశారు కదా. టొబాకో రైతుల మీద ఉద్యమం చేశారు కదా. ఈ రోజుకి ఈ సంవత్సర కాలంలో పరిష్కారం చెప్పండి. అలాగే ఎక్కువ రైతుల విషయంలో కూడా ఒకరోజు ప్రభుత్వం మీద అక్యుములేటెడ్ ప్రెషర్ పెరుగుతుంది. కేంద్ర ఆక్వా బోర్డుకి, కేంద్ర ఆక్వా రంగ మినిస్టర్కి ఒక ఉత్తరం రాస్తారు. ₹1, ₹10 తగ్గించారని ఒక గాలి వార్త టైప్లో వాళ్ళు కూడా ఒక ప్రత్యుత్తరం రాస్తారు. సమస్యకి సొల్యూషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత మీరు నేను జీవితాల తరబడి విశ్లేషించుకుని కూర్చోవాలి. ప్రభుత్వం కూడా ఏమి ఖాళీగా ఏం లేదు. నిరంతరం దాని మీద ఆ వైట్ గట్టి మీద కొన్ని రైతులతోనూ వాటితోనూ సమన్వయ కమిటీలతోనూ వాటితోనూ భయంకరమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ అవుట్కమ్ ఎక్కడ లేదు. ఆ తీవ్ర సమస్య ఫీడ్ మీద ఉన్న దగ్గర ఈ రోజుకి సొల్యూషన్ ప్రభుత్వం దగ్గర లేదు. ముప్పటి రేట్లలో ఆక్వా రంగాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భూసాంద్రత దాని మీద పంటలు వేస్తూనే ఉన్నారు. ఎక్కువ ఇవాళ రొయ్యలు వచ్చి కానీ మళ్ళీ రొయ్యలు వేస్తారు. రొయ్యలు వేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మినరల్స్? భూమిలో మినరల్స్ పెంచే నైపుణ్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీకు తెలుసా? అది ఒకసారి చేపల చెరువు జరుగుతుంది వ్యవసాయ యోగ్యం అవుతుందా? అవదు. మరి
ఇంకా వ్యవసాయ యోగ్యం కాంతి దానికోసమే పరిమితం చేసే దగ్గర ఎంత రొటేషన్ జరుగుతుంది మినరల్స్. వీళ్ళు అక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో ఇంక ప్రధానమైనది పవర్ సప్లై కూడా ఏమాత్రం కొంచెం అరగంట హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉన్నా ముఖ్యంగా ప్రాన్ రైతులకైతే చాలా ఇబ్బంది. పవర్ ప్రాబ్లం ఉంటుంది, దాంతో నడిపే జనరేటర్లు ఉంటాయి, డీజిల్ దొరకని పరిస్థితి ఉంది కదా, ఏరియేటర్ ఏమాత్రం అరగంట ఆగినా చచ్చిపోతాయి. సో అట్లన్నిటి మీద ప్రభుత్వ పరంగా సబ్సిడైజ్డ్ రేట్లు ఇవన్నీ నా ప్రభుత్వంలో ఇచ్చేసానని కంపారిజన్స్తో మాడతాడు కూడా. కానీ తర్వాత శాశ్వత పరిష్కారం పట్ల వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటన్నది నా ప్రశ్న. నేను ఆయన ప్రతి దానికే సర్వం తానే వెళ్తున్నాడు. నెక్స్ట్ డే ఏమవుతుందో చెప్పండి వాళ్ళ దాకా నాకు జరుగుతున్నట్లు. సరే, ఇక ఆక్వా రైతులకు సంబంధించిన విషయాలు అంటే ఇప్పుడు దాదాపు అమరావతి సెకండ్ ఫేజ్ రైతులకు సంబంధించి ఎవరైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరో వాళ్ళపై పెద్ద ఎత్తున వాళ్ళని రకరకాలుగా టార్చర్ చేస్తున్నారు, వేధిస్తున్నారు. కొంతమంది పొలాలు ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా లేరో వాళ్ళ పొలాల చుట్టూ గుంతలు తవ్వేసి నీళ్లు నింపేసి వాళ్ళకి ఆ పొలానికి దారి లేకుండా చేయడం, ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రధానంగా అమరావతి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు లేరు కదా, శుభ్రంగా ఉన్న ఆర్కెలేట్ అక్కడ. నేను ఓవరాల్గా ఐమ్ టాకింగ్ అబౌట్ అమరావతి రేడియస్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు లేవు కాబట్టి గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇట్ ఈస్ గ్రాంటెడ్. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు, సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడే ఒక ఉద్యమం ముందుకెళ్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం అమరావతి ఉద్యమం సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? తెలుసో తెలియకో ముందు ఫ్రంట్ ఎండింగ్లో తెలుగుదేశం ఉండి మెల్లిగా ఒక జేఏసీ ఫార్మ్ అయిన తర్వాత పక్కకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం లేకుండా జేఏసీకి వెనక నుంచి ఫీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళింది ఉద్యమం. అందుకే అది సంవత్సరంన్నర పాటు నడవగలిగింది. గమనించారు మీరు? ఇక్కడ అమరావతి రైతులు పడుతున్న మానసిక వ్యతల మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు లేవు, వైఎస్ఆర్సీపీ నాయకులు లేరు. మొన్న పేరంటంకి వెళ్ళినట్టు వెళ్ళారు, తర్వాత దానికి ఇల్లు కొట్టుకొని కేసులు అడ్డమైన చెత్త చెదరమే తప్ప అక్కడ రైతుల సమస్యల పట్ల నెక్కచ్చిగా నిలబడి నాయకులు లేడు. ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడైతే మంగళగిరిలో ఆర్కే ఓడిపోయిన దగ్గర నుంచి దరిద్రం మొదలైంది. అక్కడ ఆర్కేలేట్ నాయకుడు ఎప్పుడైతే పక్కకు వచ్చాడో అక్కడి నుంచి అసలు మీరు చూసుకోండి, రైతుల పట్ల నిలబడే ఓడలేడు. వైఎస్ఆర్సీపీకి అదేదో చూడండి, పులి పాము తన పిల్లలను తానే తింటుంది అన్నట్టు ఎవరిస్తున్నారో ఈ ఐడియాలు నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక స్థానిక బలం ఉన్న నాయకుడిని ఆ ప్రాంతానికి దూరం చేస్తే వచ్చే సమస్యలు ఎలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు గుంటూరు పరిసర ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో నిలబడిన ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఓడిపోయిన ఎంపీ, ఆయనేమో అనిల్ యాదవ్ ఏమో చెన్నైలో కూర్చొని హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాడు. అంటే ఎంపీ నిలబడినోడు లేడు, మాటకు చెప్తున్నాను. ఇంకో ఎంపీ ఎవరు నిలబడ్డారు? వాళ్ళు కిలారి ఎవరో నిలబడ్డాడు, ఆయన పేరేంటి? కిలారి రాజేష్ కాదండి, మీరు ఒకరు గుంటూరు ఒక ఎంపీ ఈయన అనిల్ కుమార్ యాదవ్, ఇంకోడు ఇప్పుడు జనసేనకు దీనికి వెళ్ళిపోయాడు కదా ఆయన, కృష్ణదేవరే ముందే పోయాడండి. మొన్న ఉత్తరించడానికి నిలబడిన సంగతి చెప్తున్నాను. అవును, గుర్తుంది, చెప్పండి. అతను కూడా వెళ్ళిపోయాడు జనసేన. ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ కత్తి తెలుసా మీకు? అందరూ ఇవాళ అరెస్ట్ అయినాడు మన నాగార్జున యాదవ్ టికెట్ ఇస్తారని చెప్తే నువ్వు కాదురా బాబు అని చెప్పి నెల్లూరులో గడుపు కొట్టి తీసుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ఇంకోటి అతను ఆ కిలారే ఇంటి పేరండి, అతను నోట్లోనే ఉంది, వెళ్ళిపోయాడు. అతను ఓడిపోయారు. వాళ్ళిద్దరు రీప్లేస్మెంట్లు ఇప్పుడు దిక్కు ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఎవరు లేరు. 7 ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు అంబటి రాంబాబు గారు ఒకటే కలిపడుతుండే, ఆయన మిగిలిన లేరు. ఆ గోపీనాథ్ రెడ్డి గారు పట్టుకున్నారు, డాక్టర్ గారు, నరసరావుపేట. సరే, అమరావతి రైతులు సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేసింది అనే గురించి అడగట్లేదు. అమరావతి ఎవరైతే సెకండ్ ఒక నిమిషం ఇప్పుడు అమరావతి రైతుల పట్ల వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడేవాడు. నేను అడిగేది మీరు చెప్పింది కరెక్టే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నిలబడలేదు. దే ఆర్ నాట్ సీరియస్ విత్ అమరావతి ఫార్మర్స్ ఇష్యూ. ఓకే, ఐ అగ్రీ, పర్సనల్లీ ఐ అగ్రీ. నేను అడిగిన ప్రశ్న అది కాదు. అమరావతి కోసం సెకండ్ ఫేజ్ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధపడని రైతుల భూముల్ని నాశనం చేస్తున్నారు గవర్నమెంట్, సిఆర్డి అధికారులు. ఇది టాపిక్. మీరు రామాయణవంతుని కూడా ఆ తపేలా ఛానల్లో అడగడం కొత్తగా నేర్చుకుంటున్నారు మీరు, నాకు అర్థం కాదు. నేను ఆర్కే పేరు ఎందుకు ప్రస్తావించాను? 18% సామాజిక వర్గం ఉన్న అక్కడ రైతులు ఇవ్వని వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం రైతులే. 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 10-15 ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పట్ల ఒక వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడేవాడు ఎవడు? ఇది ప్రశ్న. ఇవాళ నిలబడితే కలబడటానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ రైతుల్ని నిన్న చూడండి, ఆ మహిళామూర్తిని ఎంత అష్టదిగ్బంధం చేసింది పోలీస్ వ్యవస్థ. ఏం చేయగలిగింది ఆవిడ చెప్పండి ఒకరు?
లబోదిబోమని బాధపడడం తప్ప నిజంగా నేను చాలా బాధ ప్రజాస్వామ్యంలో ఉన్నాండి. ఇంకో రైతు ఇంటర్వ్యూ చూడండి, ఆయన చంద్రబాబు గారు ఇల్లు ఏమైనా నాకు అమ్ముతాడా, నేను ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా ఇచ్చి కొంటాను అని అడుగుతున్నాడు ఆయన. ఇవి ఎందుకు అని వస్తున్నాయి? దే నో వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్. 34,000 ఎకరాలు తీసుకున్న కళ్ళ ముందు రైతులకే దిక్కుదేమని లేదు. ఆల్రెడీ సీడ్ క్యాపిటల్ రోడ్డు కోసం మా అంతగా మేము ఇస్తామని స్వచ్ఛందంగా వచ్చిన రైతులు ఉన్నారు అక్కడ. అది కాకుండా మొత్తం అన్ని దున్నేస్తాం, ఇవ్వని కూడా మేము ఎలా కౌంటర్ టేకింగ్ ఇట్ యాస్ గ్రాంటెడ్ అంటే ఈ దీనికోసం ఎవరు నిలబడాలి? వాడు 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 చావాడు అలాగోసి వస్తున్నాడు. ఆయన ఇంకా చంపేస్తుంటే ఎవడు సంఘీభావం లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలు దేనికి? అమరావతి 3 రాజధానులన్నీ డిసైడ్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి, మాటకి చెప్తున్నాను. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పునుగు వేసుకున్నారు అక్కడ? ఎందుకు దిగారు వాళ్ళు? అపోజిషన్ పార్టీగా లీడర్లు నిలబడ్డారు అక్కడ. వాళ్ళు కొంత సంఘీభావాలు ఇచ్చుకొని ముఖ్యమంత్రి స్థాయి ర్యాలీ చేసి భిక్షాటనలు చేసి వాళ్ళ భారీగా మణిగారి గాజులు వేసి తర్వాత జేఏసీ ఫామ్ అయి పక్కెళ్ళాడు. ఇదంతా చెప్తుంది అందుకనే. ఇలాంటి నేపథ్యం వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడితే అక్కడ కలబడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ప్రెజర్ అయింది? ఇంత స్టాండ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఉన్నాడు, ఏమి చేయలేపారు 3 రాజధానుల బిల్లు విరమించుకునేదాకా. అలాంటి నేపథ్యంలో ఈ 34,000 ఎకరాల్లో ఏం చేసుకుంటారో చేసుకోండి. వీళ్ళు ఎవరు ఆయన దగ్గర నిలబడడానికి కలబడడానికి కావాలి కదా పార్టీ. దిస్ ఈజ్ వాట్ మై ప్రైమరీ కన్సర్న్ ఈస్. అప్పుడే కదా రైతులకు భరోసా వస్తుంది. ఎస్, ఈ ప్రభుత్వం మాకు అన్యాయం జరుగుతుంది. ఆవిడ చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నా బాగుండు, మాకు ఈ బాధ ఉండకపోయిందును. ఎందుకంటే అట్లీస్ట్ ఇంత ల్యాండ్ ఎక్విజిషన్ జరగదు కదా, అదర్ దాన్ 34,000. ఆయన ఏం చెప్పినా అక్కడ బాధలు ఎలాగో వాళ్ళ రైతులకి ఇప్పటికీ సమస్యలు తీరట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు స్వచ్ఛందంగా నీ పక్కన ఉండడానికి ఉన్నప్పుడు నీ వంతుగా నీవు ఎందుకు లేవు? 15వ తారీఖు ఆక్వా రైతులు ఇవాళ వెళ్ళడానికి నిన్న జరిగిన దానికి రఘురామ్ గారు ఇంకా పూలు ఏర్పాటు చేసుకోలేదటే. నాకు కావాల్సింది అదే. సమస్య వాళ్ళంటే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత లేదు సార్. దిస్ ఈజ్ సీరియస్ అప్రహెన్షన్, సీరియస్ కన్సర్న్. ఆయన ఎవరు నిద్ర లేపుతున్నారో తెలియట్లేదు, కానీ నిద్ర లేపినప్పుడు ఆయనకి తాగి రెగ్యులర్గా అలా రోజమ్మ చెప్పినట్టు పాలు మరిగించడం అది మర్చిపోతున్నట్టుకున్నారు. ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళ పెండింగ్ డిఏలు మీకెందుకు బాధగా ఉంది? అన్ని ఎందుకు బాధగా ఉంది? ప్రభుత్వాలు మార్చేస్తారు కదా. చాలా ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులు కూడా రోడ్డు మీద పడుతున్నారు. ఏమీ చేయలేరు, మూసుకొని ఉండమనండి. ప్రభుత్వాలు మారుస్తారు అంతే. ఎన్ని రోజులు పడి తెలియదు డిఏలు ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు చెప్పాం? ఇచ్చినోడేమో భారత పిల్లలు ఎడతారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, కద్దరు చొక్కాలు వేసుకుని యూనియన్లు వాళ్ళు. అమ్మా వాళ్ళు డిసైడ్ అయిపోతే ప్రభుత్వాలు మారిపోతాయి అంతే. అదే స్లోగన్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళ గురించి విశ్లేషణ, వాళ్ళకి కష్టాలు వచ్చే దయించి చెప్పొద్దు. మనకేంటి బాధ? వాళ్ళకి జీతమైనా వస్తుంది, మనకైతే అది కూడా రావట్లేదు. ప్రజలు కూడా అలాగే డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళ పట్ల. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఓ బ్యూరోక్రాట్ చెప్పడు, ఓ పోలీస్ అధికారి చెప్పడు, సచివాలయంలో పనిచేస్తున్నాడు చెప్పడు, పోనీ ఆర్థిక శాఖలో పనిచేస్తున్నాడు చెప్పడు. వాళ్ళ బుడమేర వాక్ ఏడు చెప్పిండు రెవెన్యూ సెక్రటరీ. తర్వాత వచ్చి ఏం చెప్పాడండి? మాకు అలర్ట్ ఉంది కానీ అంతమందిని ఎవాక్యుయేట్ చేయలేం కాబట్టి వదిలేసి ఉంటాడు. మరి అప్పుడు వాళ్ళకి కన్సర్న్ ఎందుకు ఇవ్వాలి మనం? వాళ్ళు ఏమన్నా మైక్ పట్టుకుని వచ్చి చెప్పాడు ఎవడైనా మనకి? మన సావు అన్నప్పుడు 6 సావుకి మనం ఎందుకు వెళ్ళాలండి? మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి కూడా అంతే దూరం మీ ఇల్లు. ఒక విషయం చెప్పండి, ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి లేదా ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి ఉద్యోగులు రోడ్డు మీద పడ్డము, సమ్మె చేయడము, లెట్ మీ ఆ క్వశ్చన్ చేయడం చేస్తుంటారు. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఉద్యోగులు? ఆర్ దే రియల్లీ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ టు చేంజ్ ద విన్నింగ్? అంతే. వాళ్ళు ముందు టర్మ్స్ మాట్లాడుకుంటారండి. రియల్ గా ఆ స్థాయిలో ఉన్నారు ఓటింగ్ మిషన్ నడిపేది ఆడే. ఓటింగ్ అడిగేది మిషన్ నడిపేది ఆడలే. ఓకే, ఓటింగ్ మీరు ఎలక్షన్ డ్యూటీ చేశారు ఎప్పుడైనా? ఓటింగ్ సంఖ్య చెప్పండి. మీరు ఎలక్షన్ డ్యూటీ చేశారా? చేస్తున్నాను. ఎలక్షన్ డ్యూటీ అంటే మైక్ కట్టుకుని బయట కాదు, అది కాదు, డబ్బాలు నొక్కిది చూసారా? చూడటం కాదు, నేను చేసే డ్యూటీ మా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, నేను కాదు, కానీ మా డ్యూటీ నేను హెల్త్ రీజన్స్ అని చెప్పి నేను తీసుకుని 2 డ్యూటీలు చేశాను. అప్పుడు ఆ కథకాలంతా నాకు తెలిసి వాళ్ళు చేసేది. దయించి ఎవరినైనా నమ్మండి, వాళ్ళు మాత్రం నమ్మకండి. ఉద్యోగులనే నమ్మకూడదు అంటారు. నమ్మకండి. వాళ్ళు ప్రజాస్వామ్యంలో మనం ఓటేసి ఎవడో మనకు చంద్రబాబు నాయుడు కావాలో జగన్మోహన్ రెడ్డి కావాలో మనం కోరుకోవడం కాదు. వాళ్ళు మన నెత్తికి ఆడ పెడతాడు, అది తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళు అనుకున్నాడు ఎందుకు? వాళ్ళ ప్రైమరీ ఒప్పందం ఉంటుంది. నెక్స్ట్ నీ గవర్నమెంట్ వస్తే మాకు ఏడ్ చేస్తావు,
ఉన్నోడు ఏడు చేయట్లేదు, ఉన్నోడు నంబరాలు మీకు తెలుసా, రెండోసారి ప్రభుత్వం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే కదా. అది ఇంకా గొంతమ్మ కోరికలు. సో ఇప్పుడు ఉద్యోగుల సమస్య గురించి ఏమంటారు ఫైనల్గా? సమస్య వాళ్ళే సమస్య అయినప్పుడు వాళ్ళ సమస్య అంతా, వాళ్ళ సమస్య అనవసరం. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ ఉద్యోగులే సమస్య, వాళ్ళ సమస్య మాకేంటండి, ముందు మా సమస్యకి సొల్యూషన్ ఇవ్వండి. సరే సాధారణ చెప్పండి, వాళ్ళని టీచర్లను ఒకసారి చెప్పండి ఎలక్షన్ డ్యూటీ మేము చేసి మార్చేయగలం అని. ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చెప్పనండి సార్. అలాగే చెప్తుంటారు మరి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎందుకు ఆ చెప్పకూడదు? టీచర్లు కానీ ఉద్యోగులు కానీ మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చేస్తా ఉంటారు వాళ్ళు. మార్చేశారు కదా, నిజంగా ఆ స్థాయి ఉందా అని అడుగుతున్నాను. ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు స్టీరింగ్ మీ చేతిలో ఉంటుంది సార్, రైట్ తిప్పగలరు, లెఫ్ట్ తిప్పగలరు, వాళ్ళు ఎట్లా ఉంటే తిప్పుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు అలా అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగిపోతుంది. మరి పెరగనండి, ఉన్నోడు పోతారు కానీ కొత్త సంగతి కొత్తకి ఛాన్సెసే కదా ఈసారి కానివ్వండి అని. ప్రసాద్ లాంటి వాళ్ళు మా వెంట ఉన్నారు అనుకుంటారు వాళ్ళు. నేను ఎప్పుడు ఎవరికి అంటే ఉద్యోగులకి అంటే నేను ఎక్కడ ఉన్నాను వాళ్ళకి చెప్తుంది ఏంటి, మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరే చెప్పారు. మా ప్రజాస్వామ్యానికి అలా ప్రశాంత్ కిషోర్ లాగా మీరు కూడా చేస్తున్న పని ఏంటి ఆలోచించండి. మీరు నిర్ణయిస్తే ప్రభుత్వాలు మారిపోతాయని మీరే చెప్పారు, మీరు మార్చి మీకు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఉండమంటే ఏం చేయాలి? మరి ఈ ప్రభుత్వం కావాలా లేదా అన్నది నా డెసిషన్ ఫ్యాక్టర్. వాళ్ళు చెప్తున్నది నిజమా కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చెప్పింది 100% నిజం, ఎందుకంటే వాళ్ళే డ్యూటీలు చేస్తారు, నేను ఏం కదా ఎలక్షన్ డ్యూటీలు. సరే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల పర్వం ఇంకెక్కడికి పోతుంది, ఎంతమంది వరకు వెళ్తుంది? ఎంతమందికైనా వెళ్తుంది. ఊరు నూరు సరిగ్గా ఉండపోయి ముఖ్యమంత్రుల స్థాయిలో ఎలా పడితే అలా మాట్లాడి ముఖ్యమంత్రిని నవలన చేస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి అంత ఎరుబోగులలో కూర్చొని ఉండరు, తమాయిగులుగా ఉండరు. ఆయన భరించగలిగాడు 5 ఏళ్ళ పాటు అధికార ప్రతినిధులు అందరినీ. అలాడైతే తెల్లారుజాముడు అయితే చెప్పాడు, ఆ డిబేట్లకి వెళ్ళకండి మీరు, ముఖ్యమంత్రి చేరిన ఆహ్వానాలు చేసినా అది పట్టించుకోకుండా కూర్చున్న పాపానికి అనుభవించాల్సిందే. వీళ్ళందరూ ఎలా తయారంటే ఆ అన్నప్పుడు ఊరుకున్నాం కదా, మేము అన్నప్పుడు ఎందుకు ఊరుకోరన్న కాన్సెప్ట్ అంటే వీళ్ళు ఊరుకోరు. అది కుదరదమ్మా అని సినిమా డైలాగులు చెప్తున్నారు అంతే. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ముఖ్యమంత్రి చైర్. అది ఇవ్వాల్సిందే, ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ మీరు అనుభవించవలసిందే. అవి ఆ చైర్లో ఎవరున్నారని కాకపోయినా ఎవడో నాలాటోడు మీలాటోడు చైర్కి అయితే గౌరవం ఇవ్వాలి. రెండోది ఏంటి, తెలిసి తెలియని ఎవడో చిన్న యూట్యూబర్ అంటే మాట్లాడితే ఓకే, అధికార ప్రతినిధి హోదాలో ఉండి ముఖ్యమంత్రి చైర్ను అవమానం చేస్తే ఐ డోంట్ థింక్ సో, యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్. ఎందుకు ఈ పరిస్థితి ఉంటుందంటారు? అధికార ప్రతినిధి పోస్ట్లో, ఒక్క నిమిషం, అధికార ప్రతినిధి పోస్ట్లో ఉంటారు, ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ లేక మాట్లాడతారా, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారంటారా? 2 విషయాలండి. కడుపు మంటతో కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారో పోలీసులు హడావిడి అంతా చూసిన తర్వాత ఫేమ్ వచ్చిందని ఒక ఇల్యూజన్లో కొంతమంది ఉన్నారు. ఓకే, తర్వాత నుంచి నేను కొంతమందిలో డెవలప్మెంట్స్ చూస్తుంటే ఎంతసేపు మమ్మల్ని అరెస్ట్ చేసేస్తే బాగున్నాను కాన్సెప్ట్లో ఉన్నారు. సింపతి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించేస్తారు, పరామర్శించగానే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ అయితే గుంటూరు సీట్ కన్ఫర్మ్ చేసేస్తారన్న ప్రమేయంలో దీంట్లో ఉన్నాడు నాగార్జున. పేర్లేందులేండి, జనాలందరికీ తెలుసు కదా, నేను చెప్పకపోయినా ఆల్రెడీ రెండో దోశ ఎవరైతే ఆడితే తగువాడు కొట్టిన దానికే జైలు దాకా వెళ్ళిపోయాడు. కుప్పంలో మ్యాచ్ ఫిక్సింగ్ అరెస్ట్ ఒకటి ఉంది. ఈ అంటే డిబేట్లకు రావడం, మమ్మల్ని ఎన్ని అరెస్టులు, మాకు ఎంత కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయని రోజు అంతేని కాదు జయప్రద ఏంటంటే అరెస్ట్ అయితే హీరో అయిపోతాం. షార్ట్ కట్ మీద లాలే కనిపెట్టుకుని వాళ్ళే మొత్తం పార్టీకి ఆపాదించుకుంటే డ్యామేజ్ పార్టీకి అవుతుందా వ్యక్తికి అవుతుందా గమనించుకోమనండి. ఆ మధ్య పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం సెక్రటరీ అతను కూడా అరెస్ట్ చేశారు. పేరు అనవసరం అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు తెలిసి ఉంటుంది. శ్రీహరి గారు, నేను పేరు చెప్పట్లేదు ఇక్కడ. మీకు ఏమైనా అప్లికేషన్ ఉందా? నేను చెప్పట్లేదు అన్నాను అంతే. కొన్ని అరెస్టులు పట్ల కూడా ఆ ప్రచారం అనేది విపరీతంగా జరిగింది. ఎలా తీసుకోవాలండి? మీరు తీసుకున్నట్టు తీసుకోండి. తెప్పలన్నీ పడుతుంది పొన్నవాళ్ళుడే కదా, పొన్నవాళ్ళుడు కష్టం, శ్రీహరి సుఖం. పొన్నవాళ్ళు గారి స్ట్రాటజీతో చాలా చక్కగా బయటకు వచ్చింది. అంటే ఈ లెక్కన మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ అరెస్ట్ అయితే హీరోలు అవుతామని, ఎప్పుడు అరెస్ట్ అవ్వాలి కొత్త స్ట్రాటజీలో ఉన్నారు. ఇది లోకేష్ గారి డైరెక్షన్లో నడుస్తుందని చూసుకోండి. ఎన్ని కేసులు పెట్టించుకోండి, ఇన్ని ఉంటేనే కానీ నా మీద ఇన్ని ఉన్నాయి నీకు ఎన్ని ఉండాలి అని ఆ ప్రేరణ నుంచి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయే ప్రేరణ పొందారు. అంతేనా? లేకపోతే అరెస్ట్ కావాలని చెప్పి వీళ్ళే వాళ్ళకి ఏం లేదు, అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే వాళ్ళకి హింట్ ఇస్తున్నారా మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి. ఇదైతే అదే ఏంది మర్చిపోయారా, నా పాత వీడియోలు ఉన్నాయని ఒకరి విషయంలో అలాగే జరిగిందని విన్నాను నేను. ఇప్పుడు కూడా అదే, లేకపోతే 2-3 నెలల క్రితం వీడియోలు బయటకు వస్తాయి. ఇప్పుడు రాత్రి వచ్చాయి డెవలప్మెంట్స్.
ఇప్పుడు నీ రీసెంట్ పాస్ట్లో ఏమన్నా ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళేశారంటే పాత తెవ్వి రావణ్ గారిని తెవ్వినట్టు తవ్వచ్చు. ఇక్కడ ఏంటి అంత ఉద్ధరింపు కార్యక్రమాలు ఏముంటాయి? రోజు చూచికాపి ప్రభుత్వమే కదా, కాగితాలన్నీ జీవోలు తెచ్చి ఇంగ్లీష్లోనే చదివేసి పిలుస్తాడు డిబేట్కి వస్తే. మన లాస్ట్ డిబేట్ 99 ఛానల్లో కూడా డిబేట్లో నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నా మీద అరెస్టులు ఉన్నాయి, నామకి ఎందుకు ఇంకా అరెస్ట్, తప్ప ఇంకేం లేదు. లెక్క పెట్టుకుంటున్నాను అన్ని లెక్క పెట్టి చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి సబ్జెక్ట్ లేక మాట్లాడుతుంటారు. అటెన్షన్ డ్రాగింగ్ సినారీ ఉంటుంది దీన్ని. సబ్జెక్ట్ కూడా ఉండదు, సబ్జెక్ట్ ఉండదు అని ఎందుకు, అది వ్యక్తిగతం. నేను ఒకటే గుర్తుంచుకోండి సార్, నేను అధికార ప్రతినిధులు అంటే దూలిపాల్ నరేంద్ర, రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ, అలాగే మహానుభావుడు పాలడుగు వెంకటరావు గారు, రుద్రరాజు గారు, ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చేవారు. ఎంతమంది వచ్చేవారు అతిరథ మహారాజులు. ఎన్టీవీ టీవీ9 డిబేట్లు, నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి రామకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిత్వ హననాలు కానీ వ్యక్తి దోషణలు కానీ సబ్జెక్టిక్ కన్ఫైన్ అయి మాట్లాడిన దగ్గర నుంచి స్ఫూర్తి పొంది ఉన్నాం. నువ్వు యువర్ ద ఫేస్ ఆఫ్ యువర్ పార్టీ మ్యాన్. అధికార ప్రతినిధి అంటే యువర్ ద ఫేస్ ఆఫ్ ఇట్. పార్టీ లేనేదో తెలియకుండా వచ్చి డిబేట్లు కూర్చుంటే రమణ ఉండన మావిగాని మీద మా పార్టీ స్టాండ్ ఇదని వచ్చి మాడమని చూద్దాం. ఎవరికాడే అవస్కవిత్వం. ఇన్ని మండలాలు ఉన్నాయి, ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎంత రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ ఆవశ్యకవిత్వం అవడం చెప్తాడు. వాట్ ఈస్ ద ప్రాస్పెక్టివ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ క్యాపిటల్ యాజ్ అ మావిగాన్ అన్న కాన్సెప్ట్ తోటి మాడమని చూద్దాం. అది ఎవరు ఇవ్వాలి? లైన్ పార్టీ లైన్ ఇవ్వాలి. అది ఎవరు ఇస్తున్నారు కనుక్కోండి. ఇంకెవరు? ఇందాక మీరు ఎవరో పేరు చెప్పారుగా. ఎవరైనా అనవండి. లైన్ ఏదంటున్నా, ఫస్ట్ లైన్ ఏది? లైన్ ఇన్ ద సెన్స్ రైలు ఉంటుంది, కింద పట్టాలు ఉంటాయి. రైలు పట్టాల మీద వెళ్తుంటే నో ప్రాబ్లం. పట్టాల లేని దగ్గర రైలు తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళు గొప్పతనం. రైట్ సార్. అందుకే బీజేపీ వాడు ఇచ్చిన శివలో కబుర్ని తీసుకెళ్లి పార్టీ మొత్తానికి ఉద్ధరించి ఊళ్ళు వెళ్దామని ప్రొవకేషన్కి వస్తే లాస్ట్కి ప్రాంతీయ పార్టీలు కబలించే బీజేపీ ట్రాప్లో మీరు పడ్డారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎవరు? వైఎస్ఆర్ కానీ ఎవరైనా తెలుగుదేశం నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి, ఈయన నుంచి.